ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? ఓటేయడానికి 2000 ఇచ్చారండి. తీసుకున్నావా? మరి తీసుకున్నానండి. మరి హ్యాపీగా ఉండాలి కదా, బాధగా ఎందుకున్నావు? 2000 రూపాయలు నోట్ ఇచ్చారండి, చల్లదు కదండి. నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథమని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పేచిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసం. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, యూ లుకింగ్ ఆసమ్. చీరలేంటి చిరాగ్గా అనుకున్నాను, బట్ చీరలో నువ్వు చాలా బాగున్నావు. మీ ప్రాబ్లం ఏంటి ఎప్పుడు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంటే. ఎప్పటి నుంచి? దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. ఏమండి, మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి? ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి. సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చబ్బులేదు చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. కమలు పెట్టిన దూడవనా